హై వ్యూయర్స్, వెల్కమ్ టు మార్కెట్ సర్చ్ వాళ్ళను. ఇక మార్కెట్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే లాస్ట్ హాఫ్ అన్ అవర్ బాకి ఇప్పటికీ చూసుకున్నట్టయితే మార్కెట్స్లో కరెక్షన్ అనేది కొంత ఇంక్రీజ్ అవ్వడం చూస్తున్నాము. నిఫ్టీ 45 పాయింట్స్ నెగిటివ్గా 11,314 వద్ద ట్రేడ్ అవుతూ ఉండగా సెన్సెక్స్ 164 పాయింట్స్ నెగిటివ్గా 37,624 వద్ద ట్రేడ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే 50 పాయింట్స్ నెగిటివ్గా 28,944 వద్ద ప్రజెంట్ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. ఇక నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్లో కనుక చూస్తే జీ ఎంటర్టైన్మెంట్స్ 8%, ఎస్ బ్యాంక్ around 5%, Hero MotoCorp 2%, Indiabulls Housing Finance 1.5% and Tata Motors 1.5% పైగానే అప్ ట్రెండ్లో ట్రేడ్ అవుతున్నాయి. అండ్ నిఫ్టీ లూజర్స్లోకి వెళ్ళినట్టయితే ఎన్టీపీసీ 3%, రిలయన్స్ 2.68%, బీపీసీఎల్, భారతీ ఇన్ఫోటెల్ అండ్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఒక 1.5% పైగా డౌన్ సైడ్లో మూవ్ అవుతున్నాయి. ఇక బీఎస్ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లూజర్స్లో కనుక వెళ్తే ఎంఆర్పీఎల్ 4.5%, ఏబీబీ ఇండియా 2.5%, బయోకాన్ ఒక 2.5%, జిలెట్ ఇండియా ఒక 2% అండ్ ఎంఫసిస్ ఒక 1.5% వరకు డౌన్ సైడ్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక బీఎస్సీ స్మాల్ క్యాప్ లూజర్స్లో కనుక చూస్తే గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్ 5.5%, జేకే బ్యాంక్ అరౌండ్ 5.22%, సిజీ పవర్ 5%, కాక్స్ అండ్ కింగ్స్ 4.74% అండ్ ఐజీ పెట్రో 4.5% వరకు డౌన్ ట్రెండ్లో ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తున్నాయి. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ సేమ్ ట్రెండ్ అనేది కొనసాగించడం చూస్తున్నాము. అడ్వాన్సెస్ కన్నా కూడా కొంత డిక్లైన్స్ హయ్యర్ సైడ్లో మూవ్ అవుతున్నాయి. బట్ చూసుకున్నట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ ఈరోజు కొంత పర్లేదని చెప్పుకోవచ్చు. మార్కెట్స్తో కంపేర్ చేసుకున్నట్టయితే అడ్వాన్సెస్ అరౌండ్ 789గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ 863గా ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఇక మోస్ట్ యాక్టివ్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్లో కనుక చూస్తే కొంత టాటా మోటార్స్ చాలా టెక్నికలీ స్ట్రాంగ్గా కనిపిస్తోంది. అండ్ బ్యాంక్స్లో కనుక చూస్తే ఎస్ బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ స్ట్రాంగ్గా మూవ్ అవడం చూస్తున్నాము. ఇక ఓవరాల్గా ఈరోజు మీడియా రిలేటెడ్ స్టాక్స్ అన్నింటిలో కూడా కొంతవరకు ర్యాలీ అనేది కనిపిస్తోంది. లైక్ జీ ఎంటర్టైన్మెంట్స్ కావచ్చు, అట్ ద సేమ్ టైమ్ డిష్ టీవీ అండ్ జీ మీడియా లాంటి స్టాక్స్ అన్ని కూడా చూసుకున్నట్టయితే ఈరోజు ర్యాలీలో మూవ్ అవుతున్నాయి. ఇక ఓవరాల్గా మెసేషన్ మార్కెట్స్పై విశ్లేషించేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్ ఆన్సర్ చేసేందుకు ప్రెజెంట్ మన స్టూడియోలో ఉన్నారు టెక్నికల్ అనలిస్ట్ సూర్యదేవ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఇలాంటి డౌట్స్ నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ సూర్యదేవ్ గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. హై సూర్యదేవ్ గారు. హాయ్ అండి. మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే కంప్లీట్గా ఓవరాల్గా డే స్టార్టింగ్ మన మార్కెట్స్ స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా చూసుకున్నట్టయితే కంటిన్యూస్ మార్కెట్స్ ఒక కరెక్షన్ ఫార్మాట్లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఒక ఫ్యూ పాయింట్స్ అప్ ట్రెండ్లోకి మార్కెట్స్ వస్తున్నప్పటికీ కూడా అది ఎక్కువగా సస్టైన్ అవ్వకపోవడం మనం చూస్తున్నాము. ఎగైన్ కరెక్షన్ అనేది వస్తోంది. ముఖ్యంగా వాలటాలిటీ అనేది మార్కెట్స్లో ఎక్కువగా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. నిన్న కూడా మార్కెట్స్ ఓవరాల్గా డే అంతా కూడా డౌన్ ట్రెండ్లోనే మూవ్ అయింది. అండ్ ఈరోజు మనకి కనుక చూసుకున్నట్లయితే బ్యాంక్స్ వీక్లీ క్లోజింగ్ కూడా ఉంది. సో మార్కెట్స్ ముఖ్యంగా క్రూషియల్గా మనం భావించవచ్చు. సెకండ్ హాఫ్లో ఇంకా మార్కెట్స్ కరెక్షన్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం కూడా కనిపిస్తోంది. సో ముఖ్యంగా మీరు కనుక చూస్తే మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా చూసుకున్నట్టయితే ఐదర్ సెక్టర్స్ పరంగా కావచ్చు, స్టాక్స్ పరంగా కావచ్చు, హోల్ మార్కెట్స్లో ఎలాంటి ట్రెండ్ని మీరు చూస్తున్నారు? సో లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ 11,680 నిఫ్టీ ఎప్పుడైతే బ్రేక్ డౌన్ చేసిందో అక్కడ నుంచి మార్కెట్ వీక్నెస్లోకి ఎంటర్ అయిందని చెప్పొచ్చు. సో 11,680 దగ్గర నుంచి మనం ఈరోజు లోయర్ లెవెల్స్ అని గమనించినట్టయితే 11,300. సో నిఫ్టీకి క్రూషియల్ సపోర్ట్ అనేది 11,280 ఆ జోన్ దగ్గరలో ఉంది. కాబట్టి ఆ జోన్ని సపోర్ట్ పైన ట్రేడ్ అవుతుందని భావించాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ నుంచి ఒక చిన్న మైనర్ బౌన్స్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మనకు షార్టర్ టైమ్ ఫ్రేమ్ ఇండికేటర్స్ కనుక గమనించినట్టయితే ఓవర్సోల్ పొజిషన్స్లో ఉన్నాయి. కాబట్టి అది కాకుండా ఈరోజు మనకి వీక్లీలో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ సెటిల్మెంట్ కూడా ఉంది. కాబట్టి ముఖ్యంగా బ్యాంకింగ్ స్టాక్స్లో పుల్ బ్యాక్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అలాంటి సిచ్యువేషన్స్లో 28,800 పైన ఉన్నంత వరకు బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ పైనే ట్రేడ్ అవుతున్నట్టుగానే భావించాల్సి ఉంటుంది. కాబట్టి దానిపైన సస్టైన్ అవ్వగలిగితే సెకండ్ హాఫ్ వరకు అక్కడ నుంచి 29,300, 29,350 ఆ జూన్ వరకు ఒక ర్యాలీ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి ఇంట్రాడేలో. సో ఓవరాల్గా మేజర్ ట్రెండ్ ఇప్పటికీ డౌన్ సైడ్లోనే ఉంది. కాకపోతే మధ్య మధ్యలో చిన్న చిన్న ర్యాలీస్ అనేది వస్తూ ఉంటాయి. అంటే మనం ఒక ఓవర్సోల్ పొజిషన్ని అడ్జస్ట్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా వచ్చినట్టుగానే భావించాలి తప్ప న్యూ లాంగ్ పొజిషన్స్ అయితే అనుకూలంగా లేదు. ఒక బౌన్స్ వచ్చే వరకు కొద్దిగా వెయిట్ చేసి ఆ హయ్యర్ లెవెల్స్లో మళ్ళీ పొజిషనల్ షార్ట్ సెల్లింగ్ అనేది తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. సో ప్రజెంట్ అయితే ఇంపార్టెంట్ సపోర్ట్ పైన ట్రేడ్ అవుతుంది. కాబట్టి మనకి ఈ రోజు వరకు గమనించినట్టయితే సెకండ్ హాఫ్లో ఒక మైనర్ ర్యాలీ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఆల్రెడీ ఎవరైనా షార్ట్ పొజిషన్స్లో ఉంటే కనుక ప్రజెంట్ లెవెల్స్లో ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోవడం బాగుంటుంది. సో మనకి వొలాటిలిటీ ఇండెక్స్ గమనిస్తే ఇప్పటికీ 25 పాయింట్స్ ఎబోనే ట్రేడ్ అవుతుంది. కాబట్టి మార్కెట్స్లో ఇంకా డౌన్ సైడ్ ప్రెజర్ రాబోయే రోజుల్లో ఉండే అవకాశాలు ఉంటాయి. సో కాకపోతే మనము 11,680 దగ్గర నుంచి ఆల్మోస్ట్ 300 పాయింట్స్ డిప్ చూసాం. కాబట్టి ఒక చిన్న మైనర్ ర్యాలీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అది
దాని లైఫ్ టైం కూడా చాలా తక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే ఇంట్రాడేలోనే ఎండ్ అవ్వచ్చు, లేదంటే ఒక రోజు దాన్ని ఒక చిన్న మైనర్ ర్యాలీ వచ్చి మళ్ళీ రేప్ కరెక్షన్లోకి ఎంటర్ అవ్వచ్చు. సో ఓవరాల్ ట్రెండ్ మాత్రం డౌన్ సైడ్లోనే ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అని చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక చిన్న బౌన్స్ వచ్చినప్పుడు ఎవరైనా లాంగ్స్లో స్టక్ అయి ఉంటే కనుక ఆ బౌన్స్ని యూస్ చేసుకొని లాంగ్స్ నుంచి బయటకు రమ్మని చెప్తాను. సో ఇప్పటికీ మనకు ఓవరాల్గా సెక్టోరల్ వైజ్ ఇండెక్స్ గమనించిన ఒక ప్లస్ ఆర్ మైనస్లోకి ఒక ఫ్లక్చువేషన్ అన్నది రావడం చూస్తున్నాం. సో ఓవరాల్గా ఈరోజు 11,280 ఎబో సెకండ్ హాఫ్ వరకు ఉన్నట్టయితే మనకు చిన్న ర్యాలీ అనేది చూడొచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అనే చెప్పాలి. లాంగ్ పొజిషన్స్ ఉంటే కనుక 11,270 దగ్గర స్టాప్ లాస్ అనేది పెట్టుకోమని చెప్తాను. అది కనుక బ్రేక్ డౌన్ అయితే ఇంకా వీక్నెస్లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. కాల్ తీసుకున్నాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి శిల్ప. హలో హలో, శిల్ప గారు చెప్పండి. నేను టాటా మోటార్స్ చెక్ చేశానండి 187కి. ఓకే, అది సడన్ గా అప్ అయిపోయిందండి. మళ్ళీ ఆ రేట్ ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఇంట్రాడేకి సెల్ చేశారా? ఇంట్రాడే చేశానండి. ఓకే, సో టాటా మోటార్స్ 187 షార్ట్ సేల్ చేయడం ఈ ప్రజెంట్ సిచ్యువేషన్స్లో మీరు ట్రెండ్కి అగనిస్ట్గా వెళ్ళినట్టే అండి. ఎందుకంటే మనకు లాస్ట్ ఆల్మోస్ట్ లోయర్ లెవెల్స్ అంటే 145 దగ్గర నుంచి వచ్చిన సపోర్టివ్ ట్రెండ్ లైన్ కనుక గమనించినట్టే నిన్నటి లోయర్ లెవెల్స్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అన్నది ఉంది. సో 185, 184 ఆ సపోర్ట్ పైన ఉన్నంత వరకు టాటా మోటార్స్లో ఇక్కడ నుంచి మళ్ళీ ఒక పుల్ బ్యాక్ ర్యాలీ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే మీరు మినిమం లాస్తో అంటే షార్ట్ పొజిషన్ నుంచి బయటకు రమ్మని చెప్తాను. మీరు పొజిషనల్గా మీరు క్యారీ ఫార్వర్డ్ చేయగలుగుతానంటే మీరు లాంగ్ పొజిషన్స్లోకి మార్చుకోండి షార్ట్ పొజిషన్ని. సో ఇక్కడ నుంచి పుల్ బ్యాక్ వస్తే కనుక నెక్స్ట్ రెసిస్టెన్స్ 205 వరకు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇంట్రాడేలో కాదు, అది పొజిషనల్ టార్గెట్గా ఉంటుంది. సో మీరు వీలైనంత వరకు మీ షార్ట్ పొజిషన్ని కవర్ చేసుకోండి. ఓకే సూర్యదేవ్ గారు, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటివరకు కూడా చూసుకున్నట్టయితే నిఫ్టీ టాప్ గెయినర్గా ఎస్ బ్యాంక్ ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. ఇది టెక్నికల్ ట్రెండ్ అనేది కొంత వీక్గా కనిపిస్తున్నప్పటికీ కూడా ఇది చాలా స్ట్రాంగ్ ర్యాలీ అనేది ఇందులో కొనసాగడం చూస్తున్నాం. మార్నింగ్కి ఇప్పటికీ చూసుకున్నట్టయితే ఈ ర్యాలీ అనేది మరింత ఇంక్రీజ్ అవుతూ ఉండడం మనం చూస్తున్నాము. ఇది అప్ సైడ్ ఏ లెవెల్ని టెస్ట్ చేసే అవకాశం ఉందంటారు. అట్ ద సేమ్ టైం రెసిస్టెన్స్ ప్రైస్లో చూసుకున్నట్టయితే ఎక్కడ ఫేస్ చేయొచ్చు అంటారు? చూడండి, ఎస్ బ్యాంక్ ఈరోజు కొద్దిగా పాజిటివ్గా ట్రేడ్ అయినప్పటికీ ఓవరాల్గా మేజర్ ట్రెండ్ అయితే డౌన్ సైడ్లోనే ఉంది. మనం చూస్తూనే ఉన్నాం 280 దగ్గర నుంచి షార్ప్గా ఫాలింగ్ అనేది రావడం చూసాం. కాబట్టి ఆ సెల్ ఆఫ్లో ఓవర్సోల్డ్ పొజిషన్లో ఎంటర్ అయిందని చెప్పొచ్చు. సో దాన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి ప్రయత్నంలోనే ఈ బౌన్స్ అనేది రావడం చూస్తున్నాం. సో ఇది అప్ సైడ్లో 189, 190 స్పాట్ లెవెల్ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. ఏదైనా పుల్ బ్యాక్ ర్యాలీ వచ్చినా అక్కడ ఎండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే 189, 190 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని చెప్పొచ్చు. ఓకే అండి, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈరోజు కొంత మీడియా రిలేటెడ్ స్టాక్స్లో ఒక అప్ ట్రెండ్ అనేది చూస్తున్నాము. జీ ఒకటి కంటిన్యూస్ అప్ ట్రెండ్లో ట్రేడ్ అవుతుండగా నిన్నటి డౌన్ ట్రెండ్ తర్వాత ఈరోజు చాలా హ్యూజ్ ర్యాలీ అనేది రావడం చూస్తున్నాము. ఒక 7% వరకు అప్ ట్రెండ్ ఇది ట్రేడ్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ చూసుకున్నట్టయితే డిష్ టీవీ ఒక 5%, అట్ ద సేమ్ టైం జీ మీడియా కూడా ఒక 4 to 5% మధ్య అప్ సైడ్లో ట్రేడ్ అవుతున్నాయి. సో ఈ ర్యాలీ అనేది మీడియా స్టాక్స్లో కొంతవరకు కంటిన్యూ అవ్వచ్చు అంటారా? లైక్ డిష్ టీవీలో కావచ్చు, జీ మీడియాలో కావచ్చు. సో ఓవరాల్గా జీ మీడియా కనుక గమనించినట్టయితే చాలా స్ట్రాంగ్గా మనము సెల్ ఆఫ్ చూసాం. లాస్ట్ 2 డేస్లో ఆల్మోస్ట్ 20 పాయింట్స్ 20% వరకు సెల్ ఆఫ్ జరిగిన తర్వాత ఆల్మోస్ట్ ప్రీవియస్ లెవెల్ అంటే ప్రీవియస్ సపోర్ట్ ఇంతకుముందు ఒక బౌన్స్ రాకముందు ఏదైతే లెవెల్స్ చూసామో 322 అనేది ఆ సపోర్ట్ని మళ్ళీ రీటెస్ట్ చేయడం చూసాం. కాబట్టి ఇక్కడ నుంచి బౌన్స్ రావడం చూస్తున్నాం. కాకపోతే మేజర్ ట్రెండ్ అయితే ఇంకా డౌన్ సైడ్లోనే ఉంది. ఒక టైట్ రేంజ్లో ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. జీ మీడియా విషయానికి వస్తే లోయర్ లెవెల్స్లో 320, హయ్యర్ లెవెల్స్కి వచ్చేసరికి మళ్ళీ 420. ఈ 100 పాయింట్స్ మూమెంటం రేంజ్లోనే మూమెంటం అనేది కొనసాగడానికి అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే 320 సపోర్ట్ని బ్రేక్ డౌన్ చేసి దాని కింద క్లోజ్ అవుతుందో న్యూ లోస్ వైపుగా వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. ఓకే సూర్యదేవ్ గారు, ఇక ముఖ్యంగా రిలయన్స్ ఆ విషయానికి వచ్చినట్టయితే రిలయన్స్ కంటిన్యూస్గా ఒక డౌన్ సైడ్ ఫార్మాట్లోనే ట్రేడ్ అవుతూ వస్తుంది. రిలయన్స్ ముఖ్యంగా సెల్ కాల్ కూడా ఇవ్వడం జరిగింది మనం. అండ్ లాస్ట్ ఈ 3 to 4 ట్రేడింగ్ సెషన్స్గా కనుక చూసుకున్నట్టయితే కంటిన్యూస్గా సపోర్ట్ లెవెల్స్ అన్నింటిని కూడా బ్రేక్ చేస్తూ కొంత హయ్యర్ లెవెల్స్ నుండి కూడా ఇది కరెక్ట్ అవుతూ రావడం చూస్తున్నాము. ఈరోజు కూడా ఒక 2 to 2.5% మధ్య డౌన్ సైడ్ ఫార్మాట్లో ఇది ట్రేడ్ అవుతోంది. సో ఈ ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే ఈ డౌన్ ట్రెండ్ అనేది ఇంకా రిలయన్స్లో కొనసాగొచ్చు అంటారా? అండ్ ఇఫ్ కంటిన్యూ అయినట్టయితే డౌన్ సైడ్ ఎంతవరకు వచ్చే అవకాశం ఉందంటారు? సో
సో రిలయన్స్లో ముఖ్యంగా 1283 అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్టు. అది కనుక బ్రేక్ డౌన్ అయితే 1210 వరకు డౌన్ సైడ్ ప్రెజర్ అనేది కొనసాగడానికి అవకాశాలు ఉంటాయి. సో 1210 దగ్గర సపోర్ట్ హోల్డ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి, అంటే ఇక్కడ నుంచి ఇంకొక 50 పాయింట్స్ డిప్ అనేది రిలయన్స్లో ఉండే అవకాశాలు ఉంటాయి. సో లేదు ఇంట్రాడేలో కొద్దిగా రికవరీ వచ్చి 1283 1285 ఎబోవ్ సస్టైన్ అవ్వగలిగితే అక్కడి నుంచి మళ్ళీ రీబౌండ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఓవరాల్గా లాంగ్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో సెల్లింగ్ మోడ్లో ఎంటర్ అయిందనే చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఇది రిలయన్స్ ముఖ్యంగా సెల్ అండ్ రైస్ మోడ్లోనే ఎంటర్ అయిందని చెప్పాల్సి ఉంటుంది. సో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ మాత్రం దీనికి 1370 దగ్గరలో కనిపిస్తుంది. దాని కింద ఉన్నంత వరకు నెక్స్ట్ 1210 వరకు ఆ డిప్ అనేది కొనసాగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. 1210 కనుక బ్రేక్ డౌన్ అయితే ఇంకా మేజర్ డిక్లైన్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే సూర్యదేవ్ గారు, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే మార్నింగ్కి ఇప్పటికే కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే కొంత సెక్టర్స్ వైజ్లో స్టాక్స్ వైజ్లో కూడా చూస్తే ఒక చిన్న అప్మూవ్ అనేది రావడం చూస్తున్నాము. ముఖ్యంగా మనం ప్రస్తుతం చూసుకున్నట్టయితే హౌసింగ్ అండ్ ఫైనాన్స్ స్పేస్ స్టాక్స్లో కూడా మార్నింగ్కి ఇప్పటికీ కూడా చూసుకున్నట్టయితే బయింగ్ అనేది స్టిల్ ఇంకా కొనసాగుతూ రావడం చూస్తున్నాము. ప్రస్తుతం హౌసింగ్ అండ్ ఫైనాన్స్ రిలేటెడ్ స్టాక్స్ అన్నీ కూడా ఒక పాజిటివ్ మోడ్లో ట్రేడ్ అవుతున్నాయి. లైక్ ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కావచ్చు, అట్ ద సేమ్ టైమ్ మనం కనుక అబ్జర్వ్ చేసినట్టయితే గ్రో ఫైనాన్స్ అండ్ డిహెచ్ఎఫ్ఎల్ లాంటి స్టాక్స్ అన్ని ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ అన్నీ కూడా చూసుకున్నట్టయితే ఒక 2 to 3% మధ్య అప్ సైడ్ మూమెంటంలో ఇవి ట్రేడ్ అవుతూ రావడం చూస్తున్నాము. సో కొంతవరకు ఈ బయింగ్ అనేది కొనసాగే అవకాశం ఉందంటారా ఇందులో? చూడండి, ముఖ్యంగా మీరు అన్నట్టు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్లో లాస్ట్ వీక్లో కనుక గమనించినట్టయితే చాలా వరకు సెల్లింగ్ ప్రెజర్లో ఉన్నాయి. సో అది ఓవర్సోల్ పొజిషన్లోకి ఎంటర్ అయినట్టుగానే చూడాల్సి ఉంటుంది. సో ఓవర్సోల్ పొజిషన్లో ఉంది, ప్లస్ ఇంపార్టెంట్ సపోర్ట్స్ లెవెల్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి ఒక మైనర్ బౌన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మనకి డిహెచ్ఎఫ్ఎల్లో కానీ అదేవిధంగా ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్లో కానీ ఇప్పుడు మనం చూస్తున్న మైనర్ పుల్ బ్యాక్ అనేది ఇంకా కొనసాగడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇది లాంగ్ పొజిషన్స్ బిల్డప్ చేయడానికి అనుకూలంగా అయితే లేదు. ఓన్లీ ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే లాంగ్స్ అనేది బిల్డప్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే అండి, ఇక రియాలిటీ స్పేస్ స్టాక్స్లో కూడా చూసుకున్నట్టయితే కొంత అప్మూవ్ చూస్తున్నాము. లైక్ ఒబరాయ్ రియాలిటీ ఒక 2%, అండ్ నిన్న వరకు కూడా డౌన్ ట్రెండ్లో ట్రేడ్ అయిన ఐబీ రియల్ ఎస్టేట్, దీని గురించి మనం ఎప్పుడు ఫ్రీక్వెంట్గా మాట్లాడుకుంటూనే ఉన్నాం కూడా. నిన్న కూడా కొంతవరకు ఈ స్టాక్ ఒక అప్మూవ్ అనేది వచ్చినప్పటికీ కూడా అది ఎక్కువగా సస్టైన్ అవ్వకపోవడం చూసాము. ఈరోజు కూడా ఇది చూస్తున్నట్టయితే ఒక 3% వరకు అప్ ట్రెండ్లోనే కనిపిస్తోంది. సో ఈ టూ స్టాక్స్కి లైక్ ఒబరాయ్ రియాలిటీ కావచ్చు, అట్ ద సేమ్ టైం ఐబీ రియల్ ఎస్టేట్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ వైజ్లో ఎలా ఉన్నాయంటారు? ముఖ్యంగా ఒబెరాయ్ రియాలిటీ విషయానికి వస్తే 490 485 ఆ జోన్ అన్నది స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అని చెప్పాల్సి ఉంటుంది. సో ప్రీవియస్గా పీక్ లెవెల్ కూడా అదే లెవెల్ దగ్గరలో ఉంది కాబట్టి నా ఉద్దేశంలో 485 490 పైన సస్టైన్ అయినంత వరకు ఈ ఒబెరాయ్ రియాలిటీలో ఈ బౌన్స్ అన్నది కొనసాగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మేజర్ పుల్ బ్యాక్ అని చెప్పలేము, కాకపోతే మైనర్ పుల్ బ్యాక్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ 525 535 ఆ జోన్ వరకు బౌన్స్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా డిఎల్ఎఫ్ విషయానికి వచ్చిన ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ దీనికి 165 దగ్గరలో ఉంది. దానిపైన ఉన్నంత వరకు ఈ మైనర్ బౌన్స్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. 175 దగ్గర నుంచి 185 180 ఆ జోన్ వరకు బౌన్స్ అనేది రావడానికి అవకాశాలు ఉంటాయి. సో అక్కడ మళ్ళీ రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశాలు ఉంటాయి. ఓకే సూర్యదేవ్ గారు, భారతీ ఇన్ఫ్రాటెల్ ఇది కనుక చూసుకున్నట్టయితే ఇంకా డౌన్ ట్రెండ్ని కొనసాగిస్తూ ఉండడం చూస్తున్నాము. సపోర్ట్ లెవెల్స్ అన్నింటినీ కూడా ఇది బ్రేక్ చేస్తూ కొంత డౌన్ సైడ్ ఫార్మాట్లోనే ట్రేడ్ అవుతూ వస్తుంది. ఒక అప్పు అనేది ఇందులో వస్తున్నప్పటికీ కూడా అది ఎక్కువగా సస్టైన్ అవ్వకపోవడం మనం చూస్తున్నాము. ఈరోజు కూడా చూసుకున్నట్టయితే నిఫ్టీ టాప్ 5 ఆఫ్ ద లూజర్స్లో 1 ఆఫ్ ద లూజర్గా భారతీ ఇన్ఫ్రాటెల్ ఇది ట్రేడ్ అవుతూ రావడం చూస్తున్నాము. సో దీని కనుక షార్ట్ టర్మ్ వ్యూతో కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే టార్గెట్స్ అనేది ఎలా ఉన్నాయంటారు? సో భారతీ ఇన్ఫ్రాటెల్ విషయానికి వస్తే రీసెంట్గా 246 ఆ దగ్గర నుంచి రీబౌండ్ అవ్వడం చూసాం. కాకపోతే ఇది మళ్ళీ ఆ జోన్ని టెస్ట్ చేయడానికి వెళ్తున్నట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఇన్ కేసు మనకి మేజర్గా ట్రెండ్ అయితే డౌన్ సైడ్లో ఎంటర్ అయింది కాబట్టి ఆ 246 దగ్గర స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ లాంగ్స్ కనుక హోల్డ్ అయితే. సో 246 ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అయ్యి దాని కింద క్లోజ్ అయితే మాత్రం మనకి ఇన్ఫ్రాటెల్లో న్యూ లో పొజిషన్స్ని మనము చూడొచ్చు. అంటే ఈ 240 బ్రేక్ డౌన్ అయితే 200 వరకు కూడా ఈ డిప్ అనేది కొనసాగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అని చెప్పాల్సి ఉంటుంది. మెయిల్స్ కూడా చూద్దాము. సత్యనారాయణ మెయిల్ చేశారు, అశోక బిల్డ్కాన్ అండ్ అంబుజా సిమెంట్స్ ఈ లెవెల్లో బయింగ్కి వెళ్ళొచ్చా? అశోక అంబుజా సిమెంట్స్ చూడండి, అశోక బిల్డ్కాన్ మీరు
ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగారన్న తెలీదు. మీరు ట్రేడింగ్ పర్పస్లో అయితేనే ఒకసారి అటెంప్ట్ చేయొచ్చు చిన్న మైనర్ పుల్ బ్యాక్ ర్యాలీ కోసం. ఇన్వెస్ట్మెంట్ పరంగా మాత్రం అశోక బిల్డ్కాన్ అయితే అనుకూలంగా లేదనే చెప్పాల్సి ఉంటుంది. సో అంబుజా సిమెంట్ విషయానికి వస్తే ఓవరాల్గా ట్రెండ్ అయితే వీక్గా ఉంది కాబట్టి మీరు ఈ రేంజ్లో కాకుండా కొద్దిగా అవాయిడ్ చేసి డిప్ వచ్చిన తర్వాత ప్రీవియస్ సపోర్ట్ లెవెల్ 280 నుంచి 180 మధ్యలో మీరు బయింగ్కి ఇనిషియేట్ చేసుకోవచ్చు. ఒక 2-3 ప్రైస్ పాయింట్స్ అన్నది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ మాత్రం ట్రెండ్ అనేది వీక్గానే ఉంది. ఏదైనా చిన్న మైనర్ బౌన్స్ వచ్చినా అది పెద్దగా సస్టైన్ అయ్యే అవకాశాలు అయితే కనిపించట్లేదు. సత్యనారాయణ మెయిల్ చేశారు, అదానీ ఎంటర్ప్రైజెస్ ఈ లెవెల్లో బయింగ్కి వెళ్ళొచ్చాను అడుగుతున్నారు సూర్యదేవ్ గారు. అదానీ ఎంటర్ప్రైజెస్ ఆల్మోస్ట్ మీరు లాంగ్ పొజిషన్స్ అంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే అట్రాక్టివ్గా కనిపించట్లేదు. మీరు దీంట్లోనే ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అయితే చార్ట్ ప్యాటర్న్ అయితే అంత ఫేవరబుల్గా లేదు కాబట్టి అది మీ ఇంట్రెస్ట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో టెక్నికల్గా మాత్రం ఇది అవాయిడ్ చేయాల్సిన స్టాక్ అండి. సో ఇది ఎప్పుడైతే 120 ఇది సపోర్ట్ని బ్రేక్ డౌన్ చేసి దాని కింద క్లోజ్ అవుతుందో అక్కడ నుంచి వీక్నెస్లోకి ఎంటర్ అవుతుంది. సో అది కనుక జరిగితే నెక్స్ట్ 110-100 డౌన్ సైడ్ టార్గెట్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మెయిల్ చూద్దాము. గంగాధర్ మెయిల్ చేశారు, ఐఆర్బీ ఇన్ఫ్రా గురించి అడుగుతున్నారు. ఈ స్టాక్ కంటిన్యూస్ డౌన్ సైడ్లో కొంతవరకు మూవ్ అవుతోంది. ఇది హోల్డ్ తీసుకోవచ్చు అంటారా? టెక్నికలీ అండ్ ఫండమెంటల్ బేస్లో ఎలా ఉంది? ఐఆర్బీ ఇన్ఫ్రా ఒకటి గమనించాలండి, మార్కెట్లో ఎప్పుడైతే 52 వీక్ ఏ స్టాక్ అయితే బ్రేక్ డౌన్ చేస్తుందో ఆ సపోర్ట్ ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అవుతుందో అలాంటి స్టాక్స్కి మీరు దూరంగా ఉండండి. ఎందుకంటే అండర్లయింగ్లో మనకి ఇంకా బయటికి రాని టెక్నికల్గా వీక్నెస్ అనేది మన స్టాక్లో ఉన్నందువల్లే అది 52 వీక్ లో లెవెల్స్ అనేది బ్రేక్ డౌన్ అవ్వడం చూస్తుంటాం. కాబట్టి అలాంటి స్టాక్స్ పడిపోతుంది, చీప్గా దొరుకుతుందన్న ఉద్దేశంతో కాకుండా సో దాంట్లో మనకు తెలియని వీక్నెస్ అన్నది ఉంది అని భావించి అలాంటి స్టాక్స్కి ఇన్వెస్ట్మెంట్ పరంగా మాత్రం ఖచ్చితంగా దూరంగా ఉండమని చెప్తాను. అది అలాంటి స్టాక్స్లో రాబోయే రోజుల్లో ఇంకా న్యూ లో పొజిషన్స్ మనం చూడొచ్చు. నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి పవన్ కుమార్. హలో పవన్, చెప్పండి. రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఓకే, చూడండి, రిలయన్స్ ఇండస్ట్రీ గురించి ఇందాకే చెప్పడం జరిగింది. ప్రజెంట్ అయితే ఇన్వెస్ట్మెంట్ పరంగా అనుకూలంగా అయితే లేదు కాబట్టి మీరు కొద్ది రోజులు వెయిట్ చేయండి, క్యాష్లో ఉండండి. మంచి ప్యానిక్లో వచ్చినప్పుడు మీరు అక్కడ లాంగ్ పొజిషన్స్ బిల్డప్ చేసుకునే ప్రయత్నంలో చేయండి. సో లాస్ట్ ఫ్యూ డేస్గా రిలయన్స్ కానీ గమనించినట్టయితే మంచి హయ్యర్ లెవెల్స్ నుంచి షార్ప్గా సెల్లింగ్ ప్రెజర్ రావడం చూస్తున్నాం. అది కాకుండా 1330, 1340 ఆ జోన్ కింద ఉన్నంత వరకు రిలయన్స్లో ఇప్పుడున్న సెల్లింగ్ ప్రెజర్ ఇంకా కొనసాగడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ 1210 ఆ సపోర్ట్ కనుక బ్రేక్ డౌన్ అయితే మేజర్ డిక్లైన్ అన్నది మన రిలయన్స్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. అది ఇంట్రాడేలో ఇదే రోజు వస్తుందని కాదు, రాబోయే రోజుల్లో 1200 బ్రేక్ డౌన్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి సెల్ అండ్ రైజ్ మోడ్లో ఉంది. సో ఇలాంటి స్టాక్లో మీరు ఇన్వెస్ట్మెంట్కి దూరంగా ఉండండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ విషయానికి వచ్చిన ఆల్మోస్ట్ అది కూడా హయ్యర్ లెవెల్స్ నుంచి రివర్సల్లోకి ఎంటర్ అవుతుంది. ఇది కూడా పెద్దగా మనకు టెక్నికల్గా నెగటివ్ డైవర్జెన్స్ అనేది ఉంది కాబట్టి ప్రజెంట్ మాత్రం అవాయిడ్ చేయండి. ఏదైనా చిన్న టెక్నికల్ బౌన్స్ వచ్చినా అది పెద్దగా సస్టైన్ అయ్యే అవకాశం లేదు. సో మీరు దీంట్లోనే ఇన్వెస్ట్ చేయాలనుకుంటే 2000 లెవెల్ వచ్చే వరకు కొద్దిగా వెయిట్ చేసి అక్కడి నుంచి మీరు కొద్దిగా ఇన్వెస్ట్ చేస్తున్నాండి. అంటే ఒకేసారి కాకుండా 2-3 ప్రైస్ పాయింట్స్లో బయింగ్ అనేది ఇనిషియేట్ చేసుకోండి. యశ్వంత్ కుమార్ మెయిల్ చేశారు, అశోక్ లేలాండ్ 400 షేర్స్ని 93.50లో తీసుకున్నారు. ఇది కంటిన్యూ చేసుకోవచ్చు అంటారా? ఎట్ ద సేమ్ టైం పవర్ఫుల్ టెక్నాలజీ ఇది ఐపీఓలో తీసుకున్నారు 51 రూపీస్లో. ఇది హోల్డర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. సెకండ్ స్టాక్ ఏమన్నారు? పవర్ఫుల్ టెక్నాలజీ ఐపీఓలో తీసుకున్నారు 51లో. చూడండి, అశోక్ లేలాండ్ విషయానికి వస్తే మీరు 93లో లాంగ్స్ బిల్డప్ చేసుకున్నారు. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కంటిన్యూ చేయండి. సో ఓవరాల్గా ట్రెండ్ వీక్గా ఉంది, అయినప్పటికీ 80 రూపీస్ ఆ జోన్ దగ్గర ఒక డబుల్ బాటమ్ ఫార్మేషన్ ఉంది కాబట్టి అది సస్టైన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే కంటిన్యూ చేయండి. షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే కనుక ఎగ్జిట్ అవ్వండి. సో ఒక 2 డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి మీ ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ బట్టి. సో నెక్స్ట్ పవర్ఫుల్ టెక్నాలజీ విషయానికి వస్తే
పెద్దగా ప్యాటర్న్స్ అనేది దీంట్లో లేదు, ప్లస్ రీటైల్ పార్టిసిపేషన్ అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి వీలైనంత వరకు ఇలాంటి స్టాక్ల నుంచి బయటకు రమ్మని చెప్తాను. ఇన్ కేస్ మీరు మైనర్ లాస్లో ఉన్నప్పటికీ బయటకు రమ్మని చెప్తాను. సో దీంట్లో పెద్ద అప్ సైడ్ మూమెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేమండి, ఎందుకంటే రీటైల్ పార్టిసిపేషన్ తక్కువగా ఉంది, ఒక ప్యాటర్న్స్ కూడా అంత పెద్ద క్లియర్గా లేవు కాబట్టి వీలైనంత వరకు మీరు దీంట్లోంచి బయటకు వచ్చేసి మీరు సన్ఫార్మాలో కానీ ల్యూపిన్లో కానీ కొద్దిగా ఇన్వెస్ట్ చేయండి. నాగేశ్వర్ మెయిల్ చేశారు, ప్రకాష్ ఇండస్ట్రీస్ 124లో ఒక 1000 షేర్స్ తీసుకున్నారు, హోల్డ్ చేయమంటారా? 120లో 124. ప్రకాష్ ఇండస్ట్రీస్ మీరు 124లో బై చేశారు, ప్రజెంట్ 71 ఆ రేంజ్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో ఓవరాల్గా ట్రెండ్ అయితే వీక్గానే ఉంది, మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కంటిన్యూ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి సైడ్ వేస్ మూమెంటం అంటే కన్సల్టేషన్ తర్వాత మళ్ళీ అప్ సైడ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే ఇవంతా జరగడానికి మీకు 1.5 year 2 years టైం అయితే పట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు అంతవరకు హోల్డ్ చేయగలుగుతానంటే మీరు హోల్డ్ చేయొచ్చు. రామ్ వాసు రెడ్డి మెయిల్ చేశారు, ఎస్బీఐ, ఐటీసీ అండ్ దివీస్ ల్యాబ్స్ లాంగ్ టర్మ్కి తీసుకోవచ్చా, ఎంట్రీ లెవెల్స్ ఏంటి అని అడుగుతున్నారు. ఏదేదన్నారు? ఎస్బీఐ, ఐటీసీ అండ్ దివీస్ ల్యాబ్స్. సో మీరు చెప్పిన 3 స్టాక్స్లోనూ ప్రజెంట్ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రజెంట్ లెవెల్స్లో కాకుండా కొద్దిగా డిప్ వచ్చే వరకు వెయిట్ చేసి ఆ తర్వాత మీరు అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో బయింగ్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో రాబోయే రోజుల్లో సెల్లింగ్ ప్రెజర్ అన్నది ఇంకా ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, ఎస్బీఐలో కానీ ఐటీసీలో కానీ నెక్స్ట్ దివీస్ ల్యాబ్లో. కాబట్టి ప్రజెంట్ మాత్రం క్యాష్లోనే ఉండమని చెప్తాను, ఏదైనా డిప్ వచ్చినప్పుడు మీరు కొద్దిగా అక్యుములేషన్ చేసుకోండి. కిరణ్ మెయిల్ చేశారు, ఎంఆర్ఎఫ్ 2 షేర్స్ని 58,100లో తీసుకున్నారు, ఈ స్టాక్ వ్యూ ఏంటి, టెక్నికల్ ట్రెండ్ ఎలా ఉండొచ్చు అని అడుగుతున్నారు. ఆటో సెక్టర్ డౌన్ ట్రెండ్ దీనిపైన ఎంతవరకు ఇంపాక్ట్ చూపించవచ్చు అని అడుగుతున్నారు. 58,100లో తీసుకున్నారు. చూడండి, ఎంఆర్ఎఫ్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ ట్రెండ్ అయితే వీక్గానే ఉంది. మీరు 58,000లో లాంగ్స్ బిల్డప్ చేసుకున్నారు, రీసెంట్గా 52,000 కూడా రీటెస్ట్ చేయడం జరిగింది. సో 52,000 దగ్గర నుంచి మైనర్ పుల్ బ్యాక్లో ఉంది. ఇక్కడ నుంచి ఏదైనా బాండ్స్ వస్తే 56,000 వరకు ఈ బాండ్స్ కొనసాగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అక్కడ నుంచి మళ్ళీ వీక్నెస్లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ పుల్ బ్యాక్ ర్యాలీని యూజ్ చేసుకొని మీరు 56,000 ఆ జోన్ కనుక వస్తే మీరు అక్కడ కొద్దిగా ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం వీక్నెస్ అనేది కొనసాగడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ మెయిల్ చూద్దాము. శర్మ మెయిల్ చేశారు, ఎన్బిసిసి 99లో తీసుకున్నారు లాంగ్ టర్మ్ వ్యూతో, ఇది కంటిన్యూ చేసుకోవచ్చు అంటారా? ఎన్బిసిసి యా, చూడండి, ఎన్బిసిసి 99లో మీరు లాంగ్స్ బిల్డప్ చేసుకున్నారు, ప్రజెంట్ 54 రూపీస్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో ఓవరాల్గా మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కంటిన్యూ చేయండి. కాకపోతే దీంట్లో యావరేజ్ మాత్రం చేయకండి. ఇంకా ఓవరాల్గా ఇది చెప్పాలంటే రీసెంట్గా ఆల్మోస్ట్ 45 అండ్ హయ్యర్ లెవెల్స్ వచ్చేసి 65, ఈ 20 పాయింట్స్ రేంజ్లో బేస్ ఫామ్ చేసుకునే ప్రయత్నంలో కనిపిస్తుంది. ఇన్ కేసు 45 రూపీస్ కనుక బ్రేక్ డౌన్ అయితే ఇంకా కొద్దిగా వీక్నెస్లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఏదైనా చిన్న ర్యాలీస్ లాంటిది వచ్చినప్పుడు మీ బయింగ్ ప్రైస్ దగ్గర ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి. అది ఇమ్మీడియట్గా రాకపోవచ్చు, మీరు ఇంకా ఒక 1.5 year 2 years మీరు హోల్డ్ చేయగలిగితే మీ ప్రైస్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే సురదేవ్ గారు, ఇక ఫైనలీ మార్కెట్స్ ట్రెండ్లో కనుక వెళ్ళినట్టయితే కంటిన్యూస్ కరెక్షన్ వేస్లో మార్కెట్స్ మూవ్ అవుతున్నాయి. ప్రస్తుతం నిఫ్టీ 11,300ని హోల్డ్ చేస్తూ ఫ్యూ పాయింట్స్ అబోవ్ 11,306 ఆ రేంజ్లో ట్రేడ్ అవుతోంది. సో ఇక్కడ నుండి కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్ ఎలాంటి టర్న్ తీసుకోవచ్చు అంటారు? ముఖ్యంగా ఈరోజు బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ కూడా ఉంది. సో ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీ కూడా ఎలా ట్రేడ్ అవ్వచ్చు అంటారు? చూడండి, ఇంతకుముందు అన్నట్టు ఇంపార్టెంట్ సపోర్ట్ పైన నిఫ్టీ ట్రేడ్ అవుతుంది, అంటే 11,280 స్పాట్ లెవెల్ పైన ట్రేడ్ అవుతుంది. కాబట్టి దానిపైన ఉన్నంత వరకు ఒక సెకండ్ హాఫ్లో ఒక పుల్ బ్యాక్ ర్యాలీ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని వీలైనంత వరకు షార్ట్ కవరింగ్ అనేది చేసుకోమని చెప్తాను. ఇక్కడ నుంచి ఒక మైనర్ పుల్ బ్యాక్ ఎక్స్పెక్టేషన్తో ఒక లాంగ్ పొజిషన్స్ అనేది నిఫ్టీలో ఇనిషియేట్ చేసుకోవచ్చు. దానికి 11,270 స్పాట్ లెవెల్ కింద స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో పుల్ బ్యాక్ ర్యాలీ కనుక వస్తే నెక్స్ట్ 11,450 నుంచి 11,500 ఆ మధ్యలో రెసిస్టెన్స్ని ఫేస్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఆ లెవెల్ దగ్గర ఒకసారి లాంగ్స్లో ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను.
థ్యాంక్ యూ సూర్యదేవ్ గారు. అండ్ వ్యూవర్స్ ప్రస్తుతం మార్కెట్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే నిఫ్టీ 53 పాయింట్స్ నెగిటివ్గా 11,306 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 194 పాయింట్స్ నెగిటివ్గా 37,594 వద్ద ట్రేడ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 73 పాయింట్స్ నెగిటివ్గా 28,920 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తోంది. ఇది వాళ్ళ మార్కెట్ సచివాలయం స్టేట్